గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. డీటెయిల్స్ చూద్దాం. నేడు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై కోర్టు తీర్పు వెలువరించనుంది. ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు నుంచి తీర్పు వెలువడనుంది. ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై ఆర్డర్స్ ను కోర్టు రిజర్వ్ చేసింది. ఇదే కేసులో ప్రస్తుతం వల్లభనేని వంశీ రిమాండ్ లో ఉన్నారు. నేడు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై కోర్టు తీర్పు వెలువరించనుంది. ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు నుంచి తీర్పు వెలువడబోతోంది. అయితే ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై ఆర్డర్స్ ను కోర్టు రిజర్వ్ చేసింది. ఇదే కేసులో ప్రస్తుతం వల్లభనేని వంశీ రిమాండ్ లో ఉన్నారు. డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? జ్యోత్స్న, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై ఈరోజు కోర్టు తీర్పుని ఉంది. అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన వంశీ ఏదైతే ఉందో ఈ వంశీ కేసులో చూసుకుంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు కోర్టు ఈ కేసులో తీర్పు ఇవ్వనుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే వంశీ మీద ఆ తర్వాత నమోదైన 17 కేసుల్లో చూసుకుంటే ప్రధానంగా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, కిడ్నాప్ కేసులో ఈరోజు కోర్టు ఏదైతే సత్యవర్ధన్ కేసులో కోర్టు తీర్పు ఉంది. ఈరోజు ఇచ్చే తీర్పు మీద అయితే మాత్రం వంశీ తరపు న్యాయవాదులు మాత్రం ఖచ్చితంగా వంశీకి బెయిల్ వస్తుంది, ఖచ్చితంగా వంశీ బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వంశీ తరపు న్యాయవాదులు అంటే, ప్రభుత్వ తరపు న్యాయవాదులు మాత్రం ఖచ్చితంగా వంశీ బయటికి వస్తే నేరాలు ఖచ్చితంగా మరి కొన్ని కొనసాగుతాయి, అదేవిధంగా నిజాలు కప్పిపుట్టే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. కాబట్టి కొంతమంది సాక్షులను కూడా తప్పుదారి పట్టించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బెయిల్ మంజూరు చేయడానికి వీల్లేదని ఇప్పటికే కోర్టుకి తెలిపిన పరిస్థితి ఉంది. అయితే ఈ రెండింటి నేపథ్యంలో ఈరోజు కోర్టు ఇచ్చే తీర్పును బట్టి చూసుకుంటే సత్యవర్ధన్ కేసులో ఏదైతే ఎస్సీ ఎస్టీ కోర్టు ఇవ్వబోతుందో తీర్పు, ఈ తుది తీర్పుతో బెయిల్ వస్తుందా లేదా అనే ఉత్కంఠ అయితే మాత్రం ఖచ్చితంగా రెండు వర్గాల్లో, ఒక పక్క వంశీ అభిమానుల వర్గాలు, అదేవిధంగా వంశీ తరపు బంధువుల్లో కావచ్చు, ప్రభుత్వం తరపు న్యాయవాదుల్లో కావచ్చు. ఎందుకంటే కేసుని చాలా పటిష్టంగా తీసుకొని కేసులో లోతైన విషయాలను అన్వేషిస్తున్న తరుణంలో వంశీకి బెయిల్ వస్తే కొన్ని నిజాలు ఏవైతే ఉన్నాయో ఈ నిజాలు కూడా కొన్ని తారుమారు అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి అన్ని తారుమారు అవ్వకుండా ఉండాలంటే వంశీ మరికొంత కాలం కస్టడీలోనే ఉండాలనే అంశం కూడా ఇప్పటికే పోలీసులు కోర్టుకి తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే ఈరోజు కోర్టు ఇచ్చే తీర్పును బట్టి తదుపరి ఏమి కొనసాగుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది. జ్యోత్స్న. రైట్ రాజేష్. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల కేసులో 3 సభ్యుల కమిటీ దర్యాప్తు కొనసాగుతోంది. ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 8 గంటల పాటు విచారించిన కమిటీ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. అయితే ఇవాళ కమిటీ ఎదుట జస్టిస్ యశ్వంత్ వర్మ విచారణకు హాజరవుతారు. మరోవైపు ఇవాళ సుప్రీంకోర్టులో జస్టిస్ వర్మ అంశంపై విచారణ జరగబోతోంది. జస్టిస్ యశ్వంత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు విచారించనుంది. డీటెయిల్స్ మనకు రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, జస్టిస్ యశ్వంత్ వర్మపై కేసు నమోదు చేయాలి అని చెప్పేసి పిటిషన్ దాఖలైనట్లుగా తెలుస్తోంది. దీనిపై ఇవాళ విచారణ ఉన్నట్లు సమాచారం. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇక దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన జస్టిస్ యశ్వంత్ వర్మ కేసుకు సంబంధించి ఇక విచారణ ప్రారంభం కాబోతుంది ఈ రోజు. మరి ఆయన నివాసంలో భారీగా కట్టలు డబ్బు రావటం దేశంలోని ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోయే విధంగా
అవన్నీ ఉన్నాయని చెప్పేసి కూడా అందరూ కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇక ఈ కేసుని ఆయన్ని అలహాబాద్ కోర్టుకి ఈ ట్రాన్స్ఫర్ చేస్తే కూడా ఆయన్ని చేయొద్దు అంటూ కూడా అక్కడ లాయర్లు కూడా అక్కడ ధర్నాలు చేయడం వంటి ఘటనలు జరిగాయి. మరి ఈ నేపథ్యంలో ఇంకా ఈ కేసుకి సంబంధించి ఒక విచారణ కమిటీ దీన్ని విచారిస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఆయన్ని పదవి నుంచి అభిశంసన తీర్మానాన్ని పెట్టి పార్లమెంట్ లో ఆయనపై అభిశంసన తీర్మానం పెట్టి తొలగించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మరి కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి ఆ నిర్ణయం అయితే తీసుకోలేదు, విచారణ చేస్తున్నారు. మరి ఇప్పటికే ఒక బృందం ఢిల్లీ చీఫ్ జస్టిస్ అలాగే మరి కొంతమంది న్యాయవాదుల బృందం ఆల్రెడీ వర్మ ఇంటికి వెళ్లి వర్మ ఇంట్లో మొత్తం అంతా కూడా పరిశీలన చేశారు. పరిశీలన చేసి అక్కడ ఎక్కడ జరిగింది ఘటన, మరి ఎక్కడెక్కడ నోట్ల కట్లు కాలిపోయాయి నేను కూడా చూశారు. చూసిన తర్వాత ఇక దానికి సంబంధించి ఆ రిపోర్ట్ ని తీసుకున్నారు. మరి తర్వాత ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ పోలీస్ కమిషనర్ రిలీజ్ చేసినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీనిపై తీవ్రమైన చర్చ జరిగింది. న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కోల్పోయే విధంగా జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్లు బయటపడటం దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ప్రతిపక్ష పార్టీలు ఒకవైపు పార్లమెంట్ జరుగుతుంది, ప్రతిపక్ష పార్టీలు అయితే మాత్రం దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి ఇటువంటి పరిస్థితుల్లో కూడా వర్మపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేశాయి. మరి ఈ నేపథ్యంలో వర్మ అంశం ఈరోజు విచారణకు రాబోతుంది. మరి ఏ విధంగా ఉంటుందో కూడా ఇక వేచి చూడాలి. అయితే ఇప్పటికీ అలహాబాద్ కోర్టు ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ కూడా అక్కడి నుంచి తీవ్రమైన నిరసనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై అభిశంసన తీర్మానమే కరెక్ట్ అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ చెప్తున్నాయి. అక్కడ ఎలాంటి నోట్ల కట్టడం జరగలేదు, వాటితో నాకు సంబంధం లేదు అని చెప్పేసి కూడా వర్మ తన కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఆల్రెడీ పోలీస్ కమిషనరే నేరుగా ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టడం, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని ధృవీకరించడం, ఇంత ఎవిడెన్స్ వచ్చిన తర్వాత కూడా జస్టిస్ వర్మ దీనికి సంబంధించి తనకి సంబంధం లేదు, తనకు తప్పుదో పబ్లిక్ చేయడంగా ఉన్నాయని చెప్పి చెప్పడం, దానితో పాటు యశ్వంత్ వర్మకి కొంతమంది జడ్జిలు కూడా సపోర్ట్ చేయడం, ఆయన చాలా మంచివారు, ఆయన ఇలాంటి విషయాలు తెలియదు, ఎలా వచ్చింది తెలియదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అది దీనికి సంబంధించి మాత్రం చాలా తీవ్రంగా చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి ఆయనపై చర్యలకు ఉపక్రమించాలని చెప్పి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత స్టేషన్ కూడా కోరుతుంది. రైట్ రామకృష్ణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. 2 రోజుల క్రితం పోకలవారి వీధిలో 6 అంతస్తుల భవనం కుప్పకూలిన విషయం మనకు తెలిసిందే. ఈ ఘటనలో భవనం కింద చిక్కుకొని 2 కూలీలు మృతి చెందారు. మృతులు ఉపేందర్, కామేశ్వరరావుగా గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. 36 గంటలు శ్రమించి ఉపేందర్ మృతదేహాన్ని రెస్క్యూ చేశారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే బిల్డింగ్ యజమాని శ్రీపతి శ్రీనివాస్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మరోవైపు బాధిత కుటుంబాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. తమకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక వివరాలు మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రెస్క్యూ ఆపరేషన్ అయితే ముగిసింది. బుధవారం మధ్యాహ్నం కూలినటువంటి 6 అంతస్తుల భవనం శ్రీపతి నిలయం భవనం శిథిలాల కింద చిక్కుకొని మృత్యువాత పడిన మేస్త్రి ఉపేందర్ డెడ్ బాడీని కూడా బయటకు తీశారు. మృతదేహాన్ని అర్ధరాత్రి గుర్తించి వెలికి తీసిన రెస్క్యూ టీము సిబ్బంది వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 36 గంటలు శ్రమించి శిథిలాల కింద ఉన్నటువంటి ఉపేందర్ మృతదేహాన్ని రాత్రి వెలికి తీయడం, పోస్ట్మార్టం పంపించడం జరిగింది. ఉపేందర్ కాలిపాదం ఆధారంగా ఘటనా స్థలంలోనే స్థానికులు గుర్తించడంతో వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేసి డెడ్ బాడీని అయితే బయటకు తీశారు. ఘటనలో ఇప్పటి వరకు 2 మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది. పోలీసుల వద్ద లొంగిపోయాడు భవన యజమాని శ్రీపతి శ్రీనివాస్. ఇప్పటికే
సహాయక చర్యలు అయితే రెస్క్యూ టీం ఆపేసింది. మృతదేహాలను పోస్ట్ మార్టం తరలించారు. అయితే శ్రీపతి శ్రీనివాస్ పోలీసుల అదుపులో ఉన్నాడు. 6 అంతస్తుల భవనానికి సంబంధించి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణం చేపట్టినట్టుగా ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. కేవలం పిల్లర్లు సరిగ్గా లేకపోయినా కూడా ఈ భవనాన్ని నిర్మించేందుకు ఆయన అనుమతుల కోసం G+1 కి అనుమతి తీసుకున్నాడు. కానీ G+6 గా ఆయన కట్టడం జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దీని మీద అధికారులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు. అయితే బిల్డింగ్ కి సంబంధించి 6 ఫ్లోర్లు ఉన్నటువంటి అవంతా కూడా క్లియర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. 36 గంటల పాటు శ్రమించిన అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం అంతా కూడా నిన్న మొత్తం కూడా క్లియర్ చేయడం జరిగింది. అయితే ఇంకా పెద్ద మొత్తంలో క్లియర్ చేయాల్సి ఉంది. ఇంకా డెడ్ బాడీస్ ఏమైనా ఉన్న దానిపై పూర్తి స్థాయిలో అయితే విచారణ అయితే చేస్తున్నారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ కావచ్చు, రెస్క్యూ టీమ్స్ కావచ్చు, NDRF సిబ్బంది కావచ్చు, సింగరేణి టీమ్స్ కావచ్చు ముమ్మరంగా రెస్క్యూ చేసి 36 గంటలు శ్రమించి జాబీ మేస్త్రిగా ఉన్నటువంటి ఉపేందర్ డెడ్ బాడీని అయితే బయటకు తీశారు. పూర్తి స్థాయిలో అదంతా కూడా క్లియర్ చేసిన తదుపరి పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇలాంటి పర్మిషన్ లేని బిల్డింగ్ దాదాపు రామాలయం 3వ వీధుల్లోనే 60 వరకు ఉన్నట్టుగా ఇప్పటికే ఫిర్యాదులు ఉన్నాయి. దీని మీద కూడా విచారణ చేపట్టినట్టుగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కింది స్థాయి అధికారులు వెంటనే పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి అధికారులు కూడా ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. భవనానికి సంబంధించి యజమానిగా ఉన్న శ్రీపతి శ్రీనివాస్ పై అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. గతంలో ఆయన మీద అనేక కేసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి తదుపరి వివరాలు వెల్లడిస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. చూస్తాం. రైట్ రవికిరణ్. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర SLBC టన్నెల్లో 35వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో మరో ప్రాంతాన్ని కేరళ క్యాడ్వర్ డాగ్స్ గుర్తించాయి. జాగిలాలు గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు చేపట్టిన సిబ్బంది భారీ మోటార్స్తో బురద నీటిని బయటకు పంపుతున్నారు. ఇప్పటి వరకు 2 మృతదేహాలు వెలికి తీయగా మిగతా 6 కోసం సర్చింగ్ కొనసాగుతోంది. 3 షిఫ్టుల్లో 600 మందితో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు అధికారులు. మరోవైపు TBM మిషన్ను దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది గ్యాస్ కట్టర్లతో కట్ చేస్తున్నారు. ఇక ఇవాల్టి రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి డీటెయిల్స్ మనకు నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి. SLBC వద్ద జరిగిన ప్రమాదకరం సంబంధించి 35వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 35వ రోజు కూడా దాదాపు 600 మంది 3 షిఫ్టుల వారిగా 600 మంది సిబ్బంది ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నారు. అయితే నిన్న మరొకసారి కేరళకు చెందినటువంటి క్యాడవర్ డాగ్స్ ని కూడా దూరంలోకి తీసుకెళ్లి అక్కడ సహాయక చర్యలు సంబంధించిన అంటే ఏదైతే ఆర్మల్ గల్ అంటాయో వాటికి సంబంధించిన ఆనవాళ్ళ కోసం కూడా మరొకసారి క్యాడవర్ డాగ్స్ లో కూడా సర్చ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న ఒక ప్రాంతంలో కూడా క్యాడవర్ డాగ్స్ ఏవైతుందో ఒక ప్రాంతంలో గుర్తించడం జరిగింది. అక్కడ చాలాసేపు కూడా ఆ క్యాడవర్ డాగ్స్ అదే ప్రాంతంలో ఉన్న సందర్భంగా ఈ రోజు అదే ప్రాంతంలో చాలా వరకు బృందాలు కూడా తవ్వుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ గుర్తించిన ప్రాంతంలో మరొక మృతదేహం ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఉదయం నుంచి కూడా సొరంగ మార్గంలో అదే ప్రాంతం క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతంలోనే తవ్వకాలు జరుగుతున్నాయి. ఇదే కనుక మరో 4 మీటర్లు కనుక మట్టి తొలగిస్తే అక్కడ ఉన్నటువంటి ఇతరాల కింద ఎవరైనా వెలుగుచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరిని ఈ నెల 9న ఒకరి మృతదేహం, అలాగే 25వ తారీఖున ఇద్దరి మృతదేహాలు కూడా వెలికి తీసిన పరిస్థితి కనిపిస్తుంది. మిగతా 6 మంది కోసం ఇంకా సర్చింగ్ మాత్రం కొనసాగుతుంది. 35వ రోజు చేరుకున్నప్పటికీ నిరంతరంగా 600 మంది సిబ్బంది పూర్తి స్థాయిలో అక్కడ సహాయక చర్యలో పాల్గొంటున్నప్పటికీ మిగతా 6 మందికి ఆచూకీ మాత్రం ఇప్పుడు లభించలేదు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఒక అయితే క్యాడవర్ డాగ్స్ చూసే ప్రదేశంలో 4 మీటర్లు తవ్వితే కనుక అక్కడ ప్రాంతంలో ఏమైనా వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో కూడా బృందాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో తవ్వకాలు కొనసాగిస్తుంది. మరోపక్క చూస్తే TBM మిషన్ కూడా దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది కూడా ఆ మిషన్ చక్రాలు కూడా గ్యాస్ కట్టర్తో కట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కనుక పూర్తి అయితే మరింత ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో సహాయక చర్యలు ఆపకుండా నిరంతరంగా కొనసాగించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గల్లంటే 6 మంది ఆచూకీ తీసుకురావాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ప్రత్యేక అధికారి కూడా ఇక్కడే ఉంటూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ 35వ రోజు ఏదో ఫలితం తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. జోష్న. రైట్ నరేంద్రాచారి.
శ్రీకాకుళం జిల్లా మందస మండలం జిఆర్పురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఈ విద్యాలయంలో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, వికారంతో అనారోగ్యం పాలయ్యారు. సమాచారం అందుకున్న వైద్యులు హాస్టల్ చేరుకొని పిల్లలకు ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనలో పరిస్థితి విషమంగా ఉన్నటువంటి 11 మంది బాలికలను హరిపురం పిహెచ్సికి తరలించారు. తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీ సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీ రామచంద్రమూర్తి పెదశేష వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. గజరాజులు ముందు కదులుతుండగా భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణతో స్వామివారి వాహన సేవ ఆద్యంతం భక్తజన రంజకంగా సాగింది. ఆలయ మాడవీధుల్లో స్వామివారికి భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.